దాని వెనకాల స్వచ్ఛంద సంస్థల పేరుతో డబ్బులు. ఎందుకు? మన దేశంలో చీఫ్ లేబర్ దొరుకుతారు, మన దేశంలో పనిచేసే శ్రామిక శక్తి ఉంది. వీళ్ళ శ్రమను ఇక్కడే వాడటం మిగించేస్తే గనక ఇక్కడ బాగుపడిపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి అలా నాశనం చేశారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఉంది, మతం. ఈ దేశంలో మతాన్ని అడ్డుపెట్టి ఆడే నాటకం. ఈ దేశంలో నాకు బాగా గుర్తు, మా చెల్లెలకి డెలివరీ అప్పుడు విజయవాడలో అమెరికన్ హాస్పిటల్లో జాయిన్ చేసాం. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ అంతా బాగానే ఉంది, ఫస్ట్ చెకప్ నుంచి అన్నీ కరెక్ట్గానే జరిగినాయి. కరెక్ట్గా డెలివరీ టైంకి ఆ రోజు పొద్దున పుట్టకుండా నార్మల్గానే ఉందన్నారు. ఇంకొక 1-2 అవర్స్లో డెలివరీ అనగా ఓ నర్సు వచ్చేసేసి కొంచెం తేడా వస్తుంది, మీరు వెళ్ళి అక్కడ దేవుడు గుడి ఉంది దండం పెట్టుకుంటారండి అంది. ఎక్కడ అంటే ఆ రూమ్ బయటికి వెళ్తాక చివరి ఉంటుంది అంది. వెళ్ళి అక్కడికి ఏ గుడి కనిపించలా. వెనక్కి వచ్చి మళ్ళీ అడిగా, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకొక నర్సు వచ్చింది, అయిపోయింది దండం పెట్టుకున్నారా అంది. గుడి ఎవరుగా, గుడి ఏం కనిపించలేదు నాకన్నా, ఉంది కదా అక్కడ అంది. మళ్ళీ వెళ్ళి చూసా, ఏంటి అది గుడి, మేరీ మాత విగ్రహం ఉంది అక్కడ. నేను వెనక్కి వచ్చేసి అక్కడ దేవుడి గుడి ఏం లేదండి అన్న. మేరీ మాత ఉంది కదా అంది. మేరీ మాత క్రైస్తవ అమ్మవారు కదమ్మా, మేము క్రైస్తవులం కాదు కదా హిందువులు అన్న. ఏ అమ్మవారు అయితే ఏంటి దండం పెట్టుకోండి అంది. సరే మనం